హలో ఎవ్రీవన్. మీలో ఎంతమంది మీ పిల్లలకి పాలల్లో షుగర్ కానీ బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ మైలో కానీ వేసిస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే మా బేబీకి తను మా డేస్ బేబీ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, తను ఇప్పుడు 3 years 3 months, ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా నేను షుగర్ బూస్ట్ హార్లిక్స్ బోర్న్విటా మైలో లాంటివి ఏది కూడా ఇవ్వలేదు. తనకు అసలు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు ఇప్పటి వరకు. నేను తను డేస్ బేబీ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మిల్క్లో వామపొడి వేసిస్తాను. అప్ టు 6 months వరకు ఏదైతే సాలిడ్స్ తీసుకోరో ఆ స్టేజ్ వరకు వామపొడిని ఒక క్లాత్లో వేసి పాలల్లో డిప్ చేసి ఇచ్చేదాన్ని ఎవ్రీడే. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ మిల్క్లో, దాని తర్వాత నుంచి డైరెక్ట్ మిల్క్లో వేయడం స్టార్ట్ చేశాను. తను వామపొడి లేకుండా అసలు పాలు తాగదు, ఎందుకంటే తను ఆ టేస్ట్కి ఎడిక్ట్ అయిపోయింది. తనకి నేను ఇప్పటి వరకు 1 day కూడా తనకి మోషన్ ప్రాబ్లం కావడం కానీ ఏదైనా టమ్మీ అప్సెట్ అవ్వడం కానీ నేను ఇంతవరకు కూడా చూడలేదు. మేబీ అది హెల్ప్ అవుతుందేమో ఎవరికైనా అని నేను చెప్తున్నాను. అండ్ షుగర్ ఇవి కూడా బేబీస్కి అంత మంచిది కాదు కాబట్టి మేబీ ఎవరైనా సరే యూజ్ అవుతుందేమో అని నేను ఈ వీడియోలో చెప్తున్నాను. అండ్ నేను కూడా ఎప్పుడు మా బేబీని ఆ టేస్ట్ ఎలా ఉంది నాన్న నీ మిల్క్ అని అడిగితే ఎప్పుడు అడగలేదు. యాక్చువల్గా ఈరోజు వీడియోలో అడిగాను. నేను అడిగితే తీయగా ఉంది అని చెప్పింది. నేనే సర్ప్రైజ్ అయ్యాను. మేబీ తనకి వేరే టేస్ట్ లేని తెలియదు కాబట్టి అది తీయగా ఉంది అని ఫీల్ అవుతుందో ఏమో మరి. కానీ వామపొడి కాబట్టి గుడ్ ఫర్ హెల్త్. జస్ట్ వామని రోస్ట్ చేసి గ్రైండర్లో పొడి చేసి చాలా మెత్తగా, ఒక్కొక్కసారి అంత మెత్తగా లేదు అంటే జల్లించి జార్లో 8 కంటైనర్లో వేసి పెట్టుకుంటాను. దాన్ని జస్ట్ డైలీ మినిమం చిన్న టేబుల్ స్పూన్ పడుతుందండి, మార్నింగ్ ఈవినింగ్ కలిపి పర్ డే అంత తీసుకుంటుంది. ప్రాసెస్ గురించి చెప్తాను, ఇక్కడ చూడండి. మీకు కావాలా బూస్ట్ లేదు? తాగుతావా? బూస్ట్ లేకుండా కావాలా? వామని స్లో ఫ్లేమ్ మీద మంచిగా వేయించి మిక్సీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పొడి చేసి ఒక 8 కంటైనర్లో వేసి పెట్టుకోవాలండి. ఇదేంటి నాన్న? నీ బూస్టా? నీ బూస్ట్ ఎట్లుంటుంది నాన్న? తీయగా ఉంటుందా, కారంగా ఉంటుందా, చేదుగా ఉంటుందా? తీయగా ఉంటుందా? ఓహో, జస్ట్ చిన్న స్కూప్. నీ మిల్క్ రెడీ నాన్న, ఇంకా దగ్గర బాయ్. ఏమైంది? 2 పిల్లోస్ వద్దా? ఎన్నిగా 2 వేసుకోవాలి, నువ్వు బిగ్ అయిపోయినావు. మా బేబీకి మేము ప్లాస్టిక్ బాటిల్స్ని ఎంకరేజ్ చేయలేదండి. మాకు ఇక్కడ అప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ అండ్ గ్లాస్ బాటిల్స్ 2 దొరికేవి. మేమైతే ఎప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ కొనలేదు, ఓన్లీ గ్లాస్ బాటిల్సే కొనేవాళ్ళము. బట్ మాలో ఏదో భయం ఉండేది, గ్లాస్ కదా పగలు కొడతారేమో, పగలగానే వాళ్ళకి తెలియదు కదా ఏమైనా దాని మీద నడుస్తారంటే బై మిస్టేక్లో వాళ్ళకి తెలియదు కాబట్టి దాని మీద ఫుట్ వేస్తారో ఏమో, ఇంజురీ ఏమైనా అవుతుందో ఏమో అని అలా టెన్షన్ ఉండేది. బట్ ఏంటంటే మేము పాలు అనగానే ఒక దగ్గర కుదురుగా కూర్చొని తాగాలి అనేది అలవాటు చేయాలి అని ఫిక్స్ అయ్యాము. సో మేము ఇంకా పాలు అనగానే తను వెళ్ళేసి సోఫాలో కానీ లేదా బెడ్ మీద కానీ మంచిగా పిల్లు వేసుకొని కూర్చోవడం కానీ అప్పట్లో పడుకునేది. ఇప్పుడు స్లోగా మేము కూర్చోబెడుతున్నాము, ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం అవుతుంది, అట్లా పట్టేసినట్టు అవుతుంది కదా అని. సో అలా తన చేతిలో అయితే ఏ ఒక్క రోజు కూడా ఒక గ్లాస్ పగిలింది మేము చూడలేదు. మా చేతుల్లో పగిలాయి, కానీ రీసెంట్గా మాకు స్టీల్ దొరికితే స్టీల్కి అప్గ్రేడ్ అయ్యాము. బట్ గ్లాస్లో ఇవ్వడానికి ఇప్పుడు పెద్దగా అయిపోయింది కదా, గ్లాస్లో ఇవ్వడానికని ట్రై చేస్తున్నాము. అలా ఒక 1 month ట్రై చేసాము, పాలు ఇవ్వకుండా గ్లాస్లో తాగుతుందో ఏమో అని చాలా ట్రై చేసాము, కానీ పాల బాటిల్ ఒక్కటి మానట్లేదు. అండ్ సరేలే ఇంకా పాలు తాగడం ఇంపార్టెంట్, 2 times తాగుతుంది, అది హెల్తీగా తాగుతుంది కదా అని చెప్పి ఇంకా స్టీల్ బాటిల్ దొరికితే స్టీల్కి అప్గ్రేడ్ అయ్యి ఇప్పుడు స్టీల్ బాటిల్లో ఇస్తున్నాము. ప్లాస్టిక్ అంత సేఫ్ కాకపోయి ఉండొచ్చు బేబీస్కి, అదర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి గ్లాస్ అండ్ స్టీల్
మీ బేబీస్కి ప్రిఫర్ చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ఎట్ ఆస్ట్రేలియా. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అందువల్ల సో దట్ మీకు నోటిఫికేషన్, నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ. సే థ్యాంక్ యూ.